ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 30వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ నిర్మలేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ నిర్మలేశ్వరాయ నమో నమః. భగవంతుడు అనబడు ఉనికియే శూన్యము అనే నిర్మలము. శ్రీ నిర్మలేశ్వరుడైన నేను శూన్యతత్వాన్ని కలిగిన ఒక శివాంశను. ఈశ్వరునిచే సృష్టించబడ్డ ఈ భూలోకంలో నేను కదలక కదులుతూ ఉంటాను. మానవుల శిరస్సులో ఉండే ప్రాణము తన ఆత్మ యొక్క అతి ముఖ్యమైన కణము అయిన నిర్మలేశ్వర కణము వద్దకే ఆఖరుగా సంక్షేపించుటకై వెళ్ళటానికి ప్రయత్నించును. మొట్టమొదట నిర్మలేశ్వర అనే పేరుకు సరైన అర్థాన్ని తెలుసుకొనండి. నిర్మలము అనేది శూన్యము అనియే తెలియబడుతున్నది. అన్నిటినీ సృష్టించే మూల శక్తులుగా అది నిలిచి ఉండును. నిర్మలము అనేది ప్రతి దానిని తీసివేయట ద్వారా ఏర్పడిన ఖాళీ ప్రదేశం కాదు. తీసుకొని ఉన్న ముద్రలను తీసివేసి నిర్మలత్వం పొందటం అనేది వేరు. అన్నిటినీ సృష్టించే మూల సూక్ష్మ శక్తులుగా పనిచేసే నిర్మలము అను అణువు శక్తులు అనేవి వేరు. శూన్యమనే దానిని సృష్టించవచ్చును. అయితే స్వయంగా తనంతట తానే ఏర్పడి నిలిచి ఉండే శూన్యమే స్వయంభువు అయి ఉన్నది. ఎల్లప్పుడూ శూన్యస్థితిలో నిలిచి ఉండే అణువులను సృష్టించుట, ముద్రలను, రికార్డులను భద్రపరచుట మొదలైనవి నా పనులు కావు. నిర్మలేశ్వరుడైన నేను ఒక అణువు యొక్క కణమును కాను, శివాంశను కూడా కాను. అయితే నేను ప్రతి ఆత్మ కణమును చుట్టి నిలిచి ఉండే శూన్యాన్ని అయి ఉన్నాను. నిర్మలేశ్వరుడైన నేను ఒక ప్రత్యేక అణు గర్భస్థ బీజము, అణు పాదరస కణమును కూడా కాను అని మీరు గ్రహించండి. నేను ప్రతి అణువు కేంద్రము లోపల, అణువు చుట్టూ వెలుపల వైపు ఒక విధమైన అమృతమును అందించే శక్తులుగా నిలిచి ఉంటాను. కావున నేను అన్ని ఆత్మ గర్భస్థ బీజముల లోపల, వెలుపల ఉండే శూన్యంలో నిలిచి పనిచేస్తాను అని తెలుసుకోవాలి. ఎటువంటి ఒక ఆత్మకణమును తీసుకొన్నను దాని లోపల నిర్మలంగా కదిలే శ్రీ నిర్మలేశ్వరుడైన నేను ఒక కణము శూన్యముగానే అమరి ఉంటాను. అంతేకాక ప్రతి ఒక అణు కణము చుట్టూ ఒక శూన్య తత్వముని ఏర్పరిచి అచట నిలిచి ఉంటాను. నిర్మలేశ్వరుని పని అనేది 2 విభిన్న కోణములలో అమరి ఉండును. ఒక్కొక్క అణువు లోపల ఒక చిన్నపాటి కణము శూన్యము రూపంలో తిరిగే నేను, ఒక చిన్న కణముపాటి శూన్యము రూపంలో తిరిగే నేను ఆ కణము యొక్క శక్తులను ప్రాణానికి అనుగ్రహించుటకు సహాయపడతాను. ప్రతి ఒక్క ఆత్మగర్భ బీజము వెలుపల దాని చుట్టూ వృత్తాకారంలో చుట్టుకొని ఉంటాను. దాని శక్తులను ఆకర్షించి తీసుకొని వెళ్ళే మహాశక్తులను కలిగి ఉన్నాను. నిర్మలేశ్వరుడు అంటే ఒక ఆత్మ గర్భ బీజము కాదు. అందువలన దీని తత్వము మరియు గుణ స్వభావములు అనేవి భిన్నంగా ఉంటాయి. నటరాజు యొక్క నాట్య తత్వాన్ని నేను నా శక్తులుగా స్వీకరిస్తాను. నా పని అనేది ప్రతి అణువులో ఉండే కేంద్ర శూన్య శక్తులను కలిపి పెనవేయుటయే. సూదిలో దారాన్ని ఎక్కించి పువ్వులను మాలగా గుచ్చినట్లుగా నేను ఆ శక్తులను కలిపి ఒకటిగా అనుసంధానిస్తాను. ఒక ఆత్మ గర్భ బీజము శిరస్సులో బంధింపబడి ఉన్నా లేదా విడుదల పొంది లైట్ బ్రిడ్జిలో నిలిచి ఉన్నప్పటికీ దాని మూల కేంద్రము నాచే పట్టుపడి ఉంటాయి. నిర్మలేశ్వరుడైన నా యొక్క అతి ముఖ్యమైన పని అనేది ఏ ఒక ఆత్మగర్భ బీజము వెలికి వెళ్ళిపోకుండా, అనగా బయటకు వెళ్ళిపోకుండా, ఆత్మను విడిచిపెట్టి పోకుండా కాపాడుట ఒక్కటే. అన్ని అణువుల లోపల కేంద్రంలో శూన్యం అనేది ఏర్పరచబడి ఉన్నప్పుడు మాత్రమే కదలని తత్వాన్ని కలిగి స్థిరంగా ఉండే అణువులు కదిలే తత్వాన్ని పొంది ఆ శూన్యంలో ప్రయాణించి శిరస్సునకు చేరి అచట బంధింపబడి అటుపై విడుదల పొంది సంపూర్ణమైన ఆత్మ విడుదలకు సహాయపడతాయి. అంటే అణువులకు కదలని తత్వం ఉంటుంది. స్థిరంగా ఉండే అణువులకు అవి ఒకే చోట కదలకుండా అలా ఉండకుండా అక్కడ శూన్యం అనేది ఏర్పడినప్పుడు మాత్రమే అవి అటు ఇటు కదలాల్సి వస్తుంది. ఆ శూన్యంలో అవి ప్రయాణించి నేరుగా శిరస్సుకు చేరుతాయి. మళ్ళీ అక్కడ ట్రాప్ అయిపోయి బంధించబడి
ఆ తర్వాత మళ్ళీ విడుదల పొంది, ముక్తి పొంది, అలా ఆ ప్రాసెస్‌లో సంపూర్ణమైన ఆత్మ విడుదలకు అవి సహాయపడతాయి. దీనికి కారణం నిర్మలేశ్వరుడే. అంటే శూన్యమే. 108 దినముల ఆత్మగాయత్రి శ్రీచక్ర సాధన చేసే ప్రియమైన శిష్యులు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. నేను ఒక ప్రత్యేకమైన పాదరస కణము కాదు అనియు, ఆత్మ బీజముల యొక్క శూన్యంలో నిలిచి ఉండే కాంతి అనియు తెలుసుకోవాలి. ఈ సమయంలో నేను మీ శిరస్సులో ఒక ప్రత్యేకమైన అణువుగా నిలిచి కరిగి పనిచేయుటకు వీలు కాదు. 108 దినముల పాటు మీ శిరస్సులో కరిగి కలిసిపోతున్న ప్రతి ఒక్క అణువు యొక్క మూల శూన్యంలో నిలిచి నేను పనిచేస్తాను. శ్రీ నిర్మలేశ్వరుడు అనేది ఒక అణువు పేరు కాదు. అది అన్ని అణువులలోని కేంద్ర శూన్యముల సమూహం యొక్క పేరు అని తెలుసుకోనండి. ఈ సమయంలో కరిగి కలిసిపోయి పనిచేయుటకు ప్రయత్నించేది ఏది అంటే మీ శిరస్సులో మీరు తీసుకొని ఉన్న అనగా విడిపడి శిరస్సులో చేరుతూ ఉన్న వాటిని మనము స్వీకరిస్తాం. వాటిని గురించి ఇక్కడ చెప్తున్నారు. మీ శిరస్సులో తీసుకొని ఉన్న అనగా స్వీకరించి ఉన్న అనేక శివాంశల కేంద్ర శూన్యము అనేది నేరుగా రక్తంలో కలిసిపోవు తత్వమే అని గ్రహించండి. ప్రతి ఆత్మ గర్భ బీజము యొక్క కేంద్ర శూన్యము అనబడు నిర్మల శక్తులు రక్తంలో కలిసిపోవును. తర్వాత రక్తము ద్వారా ఆ ప్రకంపనలు ప్రతి ఒక్క శరీర భాగానికి చేరును. శిరస్సు అనేది ఆ ప్రకంపనలను తీసుకొని భిన్నమైన శక్తులను పొంది పనిచేయును. ప్రతి ఒక్క మనిషి శిరస్సు విద్యుదయస్కాంత తరంగముల ఫ్రీక్వెన్సీ యొక్క ప్రకంపనలను లోనికి తీసుకొనియే పనిచేయును. శూన్య ప్రదేశంలో మాత్రమే అధిక మాత్రలో ప్రకంపనలు ఏర్పడును. ఒక శూన్య ప్రదేశంలో ధ్వని అనేది అనేక రెట్లు అధిక ఫ్రీక్వెన్సీగా రూపొంది ప్రతిధ్వనించినట్లుగానే మెదడు లోపలి శూన్య శక్తులు పెరిగినచో ధ్వని అనేది ప్రతిధ్వనిని అందించును. ఈ సమయం నుండి మీ శూన్య శక్తుల ప్రకంపనల తరంగాల ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. నిర్మలేశ్వర కణం అనేది అన్ని శూన్యములను కలిపే ఒక మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అయి ఉన్నది. శూన్యము పెరిగినచో దైవకాంతి పెరుగును అనేది నియతి. ఈ సమయంలో శూన్యములలో పెరుగుదల అనేది జరగదు. అంటే అన్లైక్ ఎప్పుడు జరిగేదానికి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుందనమాట. అంతకుముందు అమ్మ ఆదిశక్తి పనిచేస్తుంది ప్రాణశక్తిగా. ఇప్పుడు ఆమె ఒదిగిపోతోంది అన్ని శక్తులతో కాబట్టి, శివుని శక్తులు బయటకొస్తున్నాయి కాబట్టి, అంతకుముందు జరిగే పనులు ఇప్పుడు జరగవు. దానికి భిన్నంగా జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో శూన్యముల పెరుగుదల అనేది జరగదు అంటున్నారు స్వామి. దానికి బదులుగా అన్ని శూన్యములు ఒకటిగా కలిపివేయబడును. దీనివలన రక్తములో ప్రకంపనలు అధికమగును. ఇక్కడ శూన్యములు అంటే ఏందంటే ఒక ఖాళీ ప్లేస్ అని మనం ఊహించుకుంటుంటే భౌతిక బుద్ధితో మనం ఊహించుకునే ఆ ఖాళీ ప్లేస్ అయితే అది కాదు. అది ఒక కాంతి, అదొక శక్తి. అందుకని రక్తంలో కలిసిపోతుంది అంటున్నారు. The content elements of blood concealed over mercury belongs to each soul particle. The higher dimensions of soul particles do not pull back to the electric wave lines. ఇక్కడ ఎలక్ట్రిక్ వేవ్ ఫ్రీక్వెన్సీను లైన్స్ అని రాస్తుంది. ద మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ frequency. Even though they are on the different paths, there must be a pure connecting element which helps to transfer the energy from one wavelength to another wavelength. The mass energy is produced by the empty space, which always contain two different energy forms. One is magnetic and the other one is electric. Electric అయితే ప్రాణశక్తిది, మ్యాగ్నెటిక్ అయితే సోల్ పార్టికల్ది. ద ఆరిజిన్ మే బి సేమ్ ఫర్ బోత్, బట్ ద మ్యాగ్నిఫిషియంట్ డిస్ప్లే డిఫర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. మొదట్లో మొత్తం ఆత్మ ఒకటేగా ఉన్నప్పుడు 4 శక్తులు అందులో కలిసి ఉంటాయి. 2 ఉష్ణ శక్తులు, 2 శీతల శక్తులు, 4 కలిసి ఒకే తత్వంగా ఉంటాయి అవి. అది ఆత్మ అంటారు. ఆత్మ మనిషి కోసం విడిపడినప్పుడు 2 శక్తులు విడిగా ఉష్ణ శక్తులు ప్రాణశక్తిగా మారిపోయింది జీవాణువుగా. 2 శక్తులు ఆత్మగా సెటిల్ అయింది మన శరీరంలో. కాబట్టి మనం ఇప్పుడు ఆత్మ అంటే ఆ చల్లటి ఆ
అణుశక్తే మనం ఆత్మగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి 2 ఒకటే ఆరిజిన్ రెండిటికి. అయితే బట్ ద మ్యాగ్నిఫిషెంట్ డిస్‌ప్లే డిఫర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. The purity of magnetic energy collaborates with the pure electric energy only by the way of inner emptiness. So, humans are disabled to deactivate the inner empty particles with respect to cleanse themselves by receiving the pure energy from the pineal gland. ఆ ఎంప్టీ స్పేస్‌లో పీనియల్ గ్లాండ్ నుంచి ఎనర్జీ రిసీవ్ చేసుకొని నింపేదానికి మనంతట మనం ఏమి చేయలేము అని చెప్తున్నారు. మోడిఫైయింగ్ ద ఎనర్జీ ఫార్మాట్ మే నాట్ బి డిక్లేర్డ్ యాస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, బట్ ద మ్యాగ్నెటిక్ వేవ్ లైన్స్ క్రియేటెడ్ బై ఎంప్టీ ఎనర్జీ ఆఫ్ ఈచ్ సోల్ పార్టికల్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రేస్‌ఫుల్ యాక్టివిటీ. శ్రీ నిర్మలేశ్వరుడు అనే ఒక శక్తి మీ శిరస్సులో సంక్షేపించుచున్న దేవతల శక్తుల ద్వారా కరిగిపోయి లోపల కలిసిపోయే ఒక కణము కాదు. అంటే జనరల్‌గా అన్ని ఆత్మ కణాలు అలా కరిగి కలిసిపోతున్నాయి. బట్ నిర్మలేశ్వరుడు అనేది ఒక కణము, ఆత్మ కణము కాదు అని ఆయన ముందే చెప్పారు. కరిగి కలిసిపోతూ ఉన్న అన్ని ఆత్మగర్భ బీజముల లోపలి శూన్య కాంతి శక్తులను అనుభూతి చెందాలి. అంటే ఆయన తాను మీరు అనుభూతి చెందండి అని చెప్పక చెప్తున్నారు స్వామి. అంటే ప్రతి ఆత్మ గర్భ బీజాలు కరిగి కలిసిపోతూ ఉన్నాయి. వాటిట్లో ఉండే ఆ సెంటర్ ఏదైతే ఉందో దాని చుట్టూరా ఉండే శూన్యము, దాని లోపల ఉండే శూన్యమే నిర్మలేశ్వరుడు. కాబట్టి రోజు కూడా నిర్మలేశ్వరుడు మనతోనే ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారు? కరిగి కలిసిపోతూ ఉన్న అన్ని ఆత్మగర్భ బీజముల లోపలి శూన్య కాంతి శక్తులను అనుభూతి చెందాలి. మీ శిరస్సులో కాంతి శక్తులుగా కలిసిపోయే నా తత్వం అన్నది శిరస్సులో ఉండే ముద్రల రికార్డుల పదార్థములను తీసివేసి, అంటే ఆ సాఫ్ట్ ప్రోటీన్ టిష్యూస్ ఉంటాయి కదా! దాని మీద ఈ ముద్రలు రికార్డ్ అవుతాయి. వాటినే ముద్రలు అంటారు. సాఫ్ట్ టిష్యూస్‌నే ముద్రలు అని కూడా అంటారు. అదే ఆ పదార్థం. వాటిని తీసివేసి శూన్యాన్ని పెంచేదానికన్నా శిరసు అగ్రభాగంలో శూన్యము పరుచుకొని ఉన్న ప్రాంతమునకు మీ మనసును ఆకర్షించి తీసుకొని వెళ్ళును. అంటే ఈయన తత్వం, నిర్మలేశ్వరుడి తత్వం ఏంటంటే ఏదో ఆహ్, ఆత్మకు, ప్రాణానికి మధ్యలో ఒక ఉన్న స్పేస్‌లో, ఎంప్టీ స్పేస్‌లో ఆహ్, మన చేసే కర్మల ముద్రల రికార్డులు, తీరని కోరికలు, ఆశల ముద్రలు, అంటే ఆ ప్రాణశక్తి చేయాల్సిన పనుల ముద్రలు అవన్నీ ఉంటాయి అన్నారు కదా! అందువల్ల ప్రాణశక్తి అక్కడ పోయి సంక్షేపణ కష్టమవుతోంది జన్మల్లో అన్నారు. కాబట్టి అలా వాటిని తీసేసి ఎంప్టీ స్పేస్ ఏర్పరిచేది అట్లా దానికన్నా కూడా ఆయన ఎలా మనల్ని ప్రేరేపిస్తారంటే, ఆల్రెడీ స్వయంభూగా ఉన్న ఆ నిర్మలేశ్వరుని ఆ అగ్రభాగంలో ఉండే ఆ శూన్యం ఏదైతే ఉందో, ఏదైతే ఆ నిర్మలేశ్వరుడు అది నేనే అంటున్నారో, ఆ శూన్యం శిరస్సు అగ్రభాగంలో శూన్యం ఉంటుంది. అక్కడ ఉండే ప్రాంతానికి మీ మనసును ఆకర్షించి నా శక్తులు తీసుకొని వెళ్ళును అంటున్నారు. ఈ రోజంతా లోతైన శ్వాసను తీసుకుంటూ ఉండాలి. పనులలో తొందరపడకుండా నిశ్శబ్దంగా కూర్చొని లోతైన శ్వాసను తీసుకొని లోపల జరుగుతున్న మార్పులను అనుభూతి చెందండి. క్రమక్రమంగా లోతుగా కుడి, ఎడమ నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ గొంతు ప్రాంతంలోని చిరునాలిక లేదా కొండనాలుక భాగము వరకు శ్వాసను పైకి లాగి కపాలం యొక్క అగ్రభాగమునకు లోవైపును శ్వాస స్పృశించుటను అనుభూతి చెందండి. అంటే మనం ఆ విధంగా పీల్చాలి గాలి. ముక్కుతో పీల్చినప్పుడు 2 నాసా రంధ్రాల్లో నుంచి ఎంత బాగా లోపలికి వెళ్ళిపోవాలంటే ఫోర్స్‌గా వెళ్ళాలి. బట్ ప్రాపర్‌గా క్రమంగా వెళ్ళాలది. ఒక్కసారిగా కాకుండా. అలా వెళ్ళినప్పుడు ఆ చల్లటి గాలి బయట నుంచి పీల్చిన గాలి ముక్కులో నుంచి వెళ్ళినప్పుడు చల్లటి గాలి మన చిరునాలిక ఆ 2 పక్కల అది స్పర్శిస్తుంది. అంటే మనకు ఆ చల్లగా అనుభూతి తెలుస్తుంది. గాలి వచ్చినట్టుగా. అంటే చాలా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే గాని ఇది మనం చెయ్యలేము. గొంతు ప్రాంతంలోని చిరునాలుక లేదా కొండనాలుక భాగము వరకు శ్వాసను పైకి లాగి కపాలం యొక్క అగ్రభాగమునకు లోవైపును శ్వాస స్పృశించుటను అనుభూతి చెందండి.
ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చొని ఈ విధంగా శ్వాస అభ్యసిస్తూ ఒక ఉన్నతమైన శ్వాస మార్గం ఏర్పడుటను గ్రహించండి. అంటే తర్వాత ఎట్లంటే ఒక మార్గం గుండా ప్రయాణించినట్టు అనిపిస్తుంది. మొదట్లో మనకు చాలా కష్టమైపోతుంది. అలవాటు లేదు కాబట్టి. అలవాటు ఉన్న వాళ్ళకు అది వేరే విషయం. కాబట్టి ఆ తర్వాత చెయ్యగా, చెయ్యగా ఒక శ్వాస మార్గం చక్కగా ఏర్పడిపోయినట్టుగా మనకర్థమైపోతుంది. పోతుంది. చాలామంది దీన్ని సులభంగా గ్రహించలేరు. అయినప్పటికిని నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. లోపలి నాలుక యొక్క ఎడమ మరియు కుడి వైపులలో శ్వాస వాయువు విస్తరించి ప్రవహించటాన్ని అనుభూతి చెందగలరు. అవి అనగా కుడి, ఎడమ వైపు శ్వాసలు ఒకే సరళ రేఖలో ఒకటిగా కలిసిపోయి శిరస్సు అగ్రభాగాన్ని చేరుకొనును. 2 ముక్కుల్లోంచి వెళ్ళేటప్పుడు ఆజ్ఞాచక్రం ఆ ఏరియా వరకు అవి 2 విడివిడిగా వస్తాయి. ఆ తర్వాత నుంచి సెంటర్‌లో ఆ తర్వాత ఈ 2 శ్వాస ద్వారాలు అక్కడ ఉండవు. ఒకటే సుషుమ్న వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో నుంచి ఒకే ద్వారంలో అది 2 ఒకటిగా వెళ్ళిపోతాయి. 2 శ్వాస మార్గాల ద్వారా లోపలికి ప్రవేశించే ప్రాణవాయువు జీవాణువు గూటిని చేరి ఒకే మార్గంగా మారిపోయి నేరుగా శిరస్సు అగ్రభాగాన్ని చేరుకొనును. అంటే కపాల ద్వారం వరకు అది చేరిపోతుంది. నిర్మలేశ్వరుడు అనే శూన్య శక్తులను కలిపివేయు శక్తి గలిగిన నేను అందరి మనసులను సంక్షేపించి శిరస్సు పైభాగంలో ఉండే శూన్యంలో నిలుపుటకు సహాయపడతాను. అంటే మన ధ్యాన సాధనలు చేసేటప్పుడు సహాయపడేది ఈ స్వామి. నా నివాస స్థానము కూడా కపాల ద్వారమే అని తెలుసుకొనండి. నిరంతర కృషి ద్వారా మీ అత్యున్నతమైన సామర్థ్యాన్ని తెలుసుకొనటానికి ప్రయత్నించండి. శ్రీ నిర్మలేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.